तस्मैकयोग तस्मैकभोगरस्मैकरागहिन्दोळम् अङ्गाङ्गतेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर बृन्दा विहार मन्दार सागर బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా तस्मैकयोग तस्मैकभोगरस्मैकरागहिन्दोळम् अङ्गाङ्गतेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर बृन्दा विहार मन्दार सागर నవలనా నీ వలన కలిగి ఎంతో వెంత చలినాలోన నిసమిసల నిసిలోన కసి ముద్దులిచ్చుకోన ప్రియ జగన శుభలగన కళ్ళకిందులవుతు తొలి జగడాన ఎడతెగని ముడి పడని రస కవుగిలింతలోన కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం వానలా వచ్చి వరదలా మారే వలపు నీలి మేఘం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా చిన్న వేలు పట్టి శుభ తరుణాన మనసతోన కొరికి దిన వరదాలు తొలగనీనా పడక గది నుంచి విడుదలేని విడిది వేచింది మన కోసం వయసుతో కిళ్ళ పడుచు ఎత్తిళ్ళు తెచ్చి మాఘమాసం బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా तस्मैकयोग तस्मैकभोगरस्मैकरागहिन्दोळम् अङ्गाङ्गतेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर बृन्दा विहार मन्दार सागर ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే
ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ఎదుగన తండ్రి జీవిత విశ్వాసం వివాహిస్తున్న ముందు జరుగుతున్న కార్యమంతా నేను మీరు సఫలపరిచారు ఆశీర్వదించి సంతోషించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగోన తండ్రి వీరిద్దరు మేము ఆయన ఒకటి జీవించగా ఇద్దరు జరుగుతున్న తండ్రి చేస్తుండగా ఆలోచన ప్రకారం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఏదైనా నీ చిత్త ప్రకారమే జరిగించటకు సహాయం చేసి అడుగుతున్నాను ఇదిగోనా తండ్రి వివాహం తండ్రి 9 గంటల్లో నేను జరుగుతుండగా నా వివాహాన్ని కూడా మీరు ఆశీర్వదించాను ఏ కుదురు లేకుండా సహాయం చేయండి వచ్చిన బంధుమిత్రులకు అందరికీ ఆనందం సంతోషము నేను కలిగిలేమని ప్రార్థిస్తున్నాను జరగబోయే కార్యమైన దైవ హస్తాలు అప్పగించి యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి నామ తండ్రి ఆమె నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో ఊహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పనో నాలోనా ఎంత చప్పుడో గుండెలోనా చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా
నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా, ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా. ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా, నింగిలో అలక్షతారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా. నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని, నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని. నాలో చిలుపి కల నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా, తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా. నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామ బాని. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత, రేపావు ఎదలో కొండంత గౌరంత. నీ జతే కలిసెనా ఇక నా ఎదకే కలుగును పరవశమంతా. నువ్వు ఏవో ఏవో వర్ణాలని నింపావు నా కంటిలో, కళ్ళు తెరిచేలో కావలపై ఇలా నిండావు నా గుండెలో. మన రేపటి పయనం మహాసుందర స్వప్నం. ఓ వెల్లువల్లి నాలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వంలో క్రీడగా అది స్థానిక సంఘ క్రీడలు పొడిగించి మా ప్రభు ఇదే మీ సన్నిధిలో నామమును స్తుతించడానికి గణపరచడానికి మీరు చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నా దేవా మా ప్రభువా, పాపమానవుని ప్రేమించి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి అందించి ఆయన మానవులందరి నిమిత్తమై కలవరిశిలో ప్రాణం పెంచి గొప్ప రక్షణ సిద్ధం చేసినందుకై స్తుతిస్తున్నాం. ఎలాగో ఆయన మానవుని రక్షించుకొని ఈ సన్నిధిలో అయ్యా ఎలాగో ఈ సన్నిధిలో సాయపడి
ఆయన మేము పోషించేందుకు ఆరాధించడానికి స్థుతిస్తున్నాం. అర్హత లేకపోయినా యోగులు కాకపోయినప్పటికీ కేవలం మీ కృపలో ఇచ్చిన ఘనతను బట్టి స్థుతిస్తున్నాం. దయగల తండ్రి ప్రభువా, ఈ దినం
మరి ఈ విలువైన సమయాన్ని మన దైవజనులు మరి రామ్మోహన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. మరి యువకును మరి జరుగుతున్న అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని ప్రభు గారికి మనం చేస్తున్నాం. వచ్చిన వారు కొంత దూరంగా కూర్చొని ఉండాలని మనం చేస్తున్నాం. వచ్చాం రోజు స్వాతి ఎదురు వివాహ కార్యక్రమానికి వచ్చాం. అది పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అనుకూలంగా ఉంటే మనం ఎట్లా మనం సమయాన్ని వినియోగించుకోవచ్చు. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎవరితో వారు జాగ్రత్తగా కూర్చోవాలి. చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. దయచేసి స్థలంలో ఉంచండి. పరులోకి వదలండి. మీ అమలమైన కృపలు ప్రేమలో ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ భూమి మీద మా జీవితాన్ని గురించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గొప్పతనాన్ని బట్టి మీకే స్తుతిస్తోత్రాలు వందనాలు యేసునామములో తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నిరీక్షణ బట్టి ఆయుష్ ఆరోగ్యం బట్టి వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో స్వాతిని వేలాదిని జ్ఞాపకం చేసుకోండి. వేరు గ్రామాల్లో వేరు జిల్లాల్లో బిడ్డలు ఉన్నారు. వేరు స్థలాల నుంచి స్థలానికి వచ్చేస్తుంది. వారిలో ఒకటిగా చేయబడిపోతున్నారు. రెండు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని చూడవా మీ కృప ఆశీర్వాదం సరైన దయచేయండి. చేరువచ్చిన బంధువులు రక్షణ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయా బయట ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా దినాల్లో మేము ఉన్నాము. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండి నాయన ఈ కార్యక్రమాన్ని మీ మహిమాతో జరిగించి క్షేమంగా మొదలు వెళ్ళడానికి క్షేమంగా మా కుటుంబాలతో మేము ఉండడానికి మీ సహాయం చేయమని ఎక్కడ కూడా దుష్టుడు ఎవరి మీద ప్రవర్తించిన సహాయం చేయమని ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ మీకే మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మేమైనా సోదరి సహోదరుల ఆది కాలము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే మరి ఆ యొక్క 19వ వచనంలో మనం చదివితే అక్కడ లేఖనాల్లో మనం చూస్తే చూడండి. ఆది కాలము 2వ అధ్యాయము దయచేసి 18వ వచనం. మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండగా మనిషిని కాదు వారికి సాటి అయిన సహాయం వారికి చేయదు. పైనుంచి మనం చదివితే దేవుడు అన్ని మంచి రాశాడు. అయితే కింద ఆ వచనంలో మనం వచ్చినట్టున్నాడు నరుడు ఒంటరిగా ఉండగా మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే నరుడిని ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వారికి సాటి అయిన సహాయము వారికి చేయదని ఆదాముని గాఢం చేసి అతను పక్కన ఎముకల నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను నాలుగుగా నిర్మించి ఆదాము వైపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదాము నిద్ర మేలుకొని ఆయన అనుకున్న మాట రోడ్డు దయచేసి 23వ చదువుతారా 23వ తర్వాత దేవుడు యెహోవా తాను ఆదాము ముందు తీసుకున్న పక్కన ఎముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము ముందుకు తీసుకొచ్చాను. అప్పుడు ఆదాము నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము ఇది నరుల నుండి తీయబడిన నారి అని అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడుతున్న భార్య అనుకును వారు ఏక శరీరమై ఉంటారు. మరి దేవుడు ఆదాములో నుంచి ఒక నారిని నిర్మించి ఆయన ముందు తీసుకొచ్చాడు. ఆయన ముందు నిలబెట్టగానే ఆయన అన్నాడు ఇది నరుల నుండి తీయబడినది నారి అని సంతోషంతో ఆయన ఒక పాడబడినట్టుగా మనం చూస్తాం. నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం అని జ్ఞాపకం చేస్తున్నాడు. భార్యాభర్తలు అనేవారు ఇద్దరు కూడా ఒకే శరీరం. ఎఫ్సీపత్రిలో జ్ఞాపకం చేశాడు. వాళ్ళకి కొన్ని అక్కడ మనం చూస్తే కొన్ని హెచ్చరికలు తెలియజేశాడు. ఎఫ్సీపత్రిలో మనం చూస్తే కొన్ని హెచ్చరికలు ఏమిటంటే భార్య మరి భర్తకు లోబడాలి, మరి భర్త భార్యను ప్రేమించాలి. ఇది దేవుని నిబంధన, ఇది దేవుని నియమం అనేది మనము బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి భార్యలు అనేవారు భర్తలకి లోబడే పరిస్థితుల్లో లేరు, భర్తలు భార్యని ప్రేమించే పరిస్థితుల్లో కూడా వ్యవస్థలో ఉన్న పరిస్థితి ఈనాడు. అవును, అంటే ఏ స్థాయిలోనైనా చిన్నవారైనా పెద్దవారైనా చదువుకున్నా చదువులేకపోయినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఒక స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈనాడు భర్తలు అనేవారు భార్యలను ప్రేమించే పరిస్థితుల్లో లేరు, భార్యలు భర్తలకు లోబడే పరిస్థితుల్లో లేరు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఈ నియమాన్ని మనము అనుసరిస్తామో మన జీవితాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వాదానికి పాత్రలుగా అవుతాయి. అదేంటంటే దేవుడి నియమం, దేవుని కట్టడి. నువ్వు 10,000 సంపాదించినా 50,000 సంపాదించినా
నీ భర్తకు నీవేం చేయాలి? లోబడాలి. అలాగే భర్త కూడా భార్యను ప్రేమించాలి. ఇది దేవుని నియమము అనేది మనం చూస్తున్నాం. ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. 122వ సంకీర్తనలో మనం చూస్తే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబాన్ని మనం చూస్తాం. 122వ సంకీర్తనలో యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులని చెప్పాడు. ఎవరి లోకంలో ధన్యులు అంటే నాకు 100 ఎకరాల పొలం ఉందండి అనేవారు ధన్యులు కాదు. యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు. మొదటిగా యజమానుడు చెబుతున్నాడు, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అని మొదటిగా యజమానుడితో చెప్పాడు. రెండోది భార్యతో ఉన్నాడు, నీ లోకిట నీ భార్య భరించు ద్రాక్షవల్లి ఉంటుంది అన్నాడు. మూడోది నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవాను భయభక్తులు లేని వారు ఇలాగో ఆశ్రయించబడతారు. సియోనులను యెహోవాను దీవించును, నీ జీవిత కాలం నీవు ఎరుక్షేమం క్షేమంలో నివసించదు, నీ పిల్లల పిల్లలు నివసించదు, విస్తారమైన సమాధానము కలుగునుగా అంటున్నారు. ఎప్పుడు ఈ పరిస్థితి, ఎప్పుడు ఆశీర్వాదం అంటే దేవుని భయభక్తులు కలిగినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మన జీవితాల్లో అలా దీవించబడతాం. మొదటగా యజమానుడు దేవునికి లోబడి జీవించాలి. రెండోది భార్య దేవునికి భర్తకు లోబడి జీవించాలి. అలాగే వారి కుటుంబంలో బిడ్డలు ఒలువ మొక్కల వలె ఆ వల చుట్టూ ఉంటారు. ఇది దేవుని ఆశీర్వాదకరమైన కుటుంబం అనేది మనం చూస్తాం. అవును, లేఖనాలు మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో దేవుడిని అనుసరించి దీవించబడ్డారు. ఆమోస్ గ్రంథము 3వ వచనం మనం చూస్తే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుపుతారా అని రాస్తారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నడవాలి అంటే ఒకరితో ఒకరు ఏం చేయాలి? సమ్మతించాలి. వేరాజు స్వాధీనం మనం అడుగుతాం, వాళ్ళిద్దరిని వివాహం చేసిందని అడుగుతాం, వారు ఒకరిని ఇష్టపడుతున్నారని అడుగుతాం. అయితే ఇక్కడ కూడా బైబిల్లో ఆమోస్ గ్రంథం 3:3లో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. అబ్రహాం సమ్మతించి దేవునితో నడిచాడు, హనోకు సమ్మతించి దేవునితో నడిచాడు, అనేక మంది భక్తులు సమ్మతించి దేవునితో నడిచారు. అలాగే భార్యాభర్త అప్పుల అనేక మంది వారి జీవితాల్లో మనం చూస్తే సమ్మతించి ఎక్కడికి ఎలిజబెత్ మరి ఒకరితో ఒకరు సమ్మతించి నడిచారు. అలాగే మనం కూడా వివాహాలైన మనం కూడా సమ్మతించి మన జీవితాల్లో ప్రభువుకి అంగీకారంగా మనం నడవాలి. ఎలాగా మన జీవితాలు నడవాలంటే ఏషియా 1:19 అంటారు, మీరు సమ్మతించి నా మాట వినయాలా అంటారు. సమ్మతించే వారి జీవితాలతో దేవుని మాట వినాలి. వివాహాలైన మనమైనా సరే, వివాహం చేసుకుపోయే వారైనా సరే సమ్మతించేవారు దేవుని మాట వినాలి. నేను గొప్ప అనుకుంటే ఆ కుటుంబాలు పాడైపోతాయి. ఒకరికొకరు లోబట్టము, దేవునికి లోబడాలి. సమ్మతించే వారితో కూడా ఏషియా 1:19 అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినయాలా భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారంటాడు. అంటే దేవునికి లోబడాలి. సమ్మతించే వారు దేవుని మాట వినాలి. ఇలా వినాలంటే వారి మనసు దేవుని ఆధీనంలో ఉండాలి. అందుకే మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2:6-5 నుంచి అంటాడు, క్రీస్తు యేసు మనసు మీరు కలిగి ఉండండి అని చెప్పి చెప్తారు. ఫిలిప్పీ 2:5 ఏ మనసు కావాలంటే యేసు ప్రభువు మనసు కావాలి. అది ప్రేమించే మనసు, ఓర్చుకునే మనసు, దీనత్వం కలిగిన మనసు, వెలుగు కలిగిన మనసు. మన జీవితాల్లో ఆ మనసు ఉంటే ఇబ్బంది ఉండదు, ఇంకా ఆ మనసు ఉంటే కష్టాలే ఉండవు, ఆ మనసు ఉంటే నష్టం ఉండదు, ఆ మనసు ఉంటే పట్లాటంలో జీవితంలో ఆ మనసు ఉంటే నెమ్మదిగా మన జీవితంలో ముందుకు సాగుతాం. అందుకన్నాడు, క్రీస్తు యేసు కలిగిన నీ మనసు మీరు కలిగి ఉండండి అని ఫిలిప్పీ 2:5లో మనం చూస్తాం. కాబట్టి జయరాజు స్వాతి వారి జీవితాల్లో యేసు ప్రభు మనసు కలిగి ఉండాలి. ఆయన ప్రేమించాడు, ఆయన ఎదురుతిరగలేదు, ఆయన తిరుగుబాటు చేయలేదు. కాబట్టి అలాగే వారి జీవితాల్లో ఆ మనసు కావాలని, ఆ మనసు కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మనం విస్తరించి మాట్లాడడానికి కూడా ఈ సమయాలు కాదు, ఇంటి పరిస్థితులు బాగాలేవు. కాబట్టి మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు తన సహాయ సహాయాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే భార్యాభర్తల జీవితాల్లో ఒకరు మరి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఇది దేవుడి నియమం. అలాగే 108వ సంకీర్తనలో ఎవరైతే దేవుని భయభక్తులు ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాంటి అనుభవాన్ని వారి జీవితాల్లో వారు కలిగి మన జీవితాల్లో మనం కూడా కలిగి జీవిస్తే ఎంతగానో జీవించబడ్డ దేవుడు మన కోసం ఈ తలపులు జీవించింది కాక. ఆమేన్. స్వాతి లేదా విడుపు వివాహం చేసుకోవడం ఏదైనా న్యాయ సంబంధం లేకుంటే ఇప్పుడే చెప్పాలి. వారితో వివాహం చేసుకోవడం ఏదైనా న్యాయ సంబంధం లేకుంటే ఇప్పుడే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఆఖరిగా మ్యారేజ్ రిజిస్టర్కి ప్రకారం నేను చేయవలసింది కాబట్టి వీరిద్దరు వివాహం చేసుకోవడం మా అందరికి ఇష్టమైన అందరినీ కూర్చొని మీ అందరూ సమ్మతిస్తే నిపుణ హస్తాలు ఎత్తి చూపిస్తే వీరికి వివాహం జరిగిస్తారు. ఈ పేరు చెప్పారు జయరాజు ఈ స్త్రీని ఈ భార్యగా స్వీకరించుటకు నీవు దేవుని ఎదుట సమర్పిస్తున్నావా? అలాగైతే ఈమెను ప్రేమించి ఆదరించి జనపరిచి సుఖదుఖులను సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము నీవు ఈమెకు మాత్రమే భర్తమైంది ఈమెతో నమ్మకంగా కాలం చేయడవా? వెరీ గుడ్. సంతోషం. అబ్బాయి సంబంధం మనం అమ్మాయి సంబంధం కూడా మన వైపు తెలుసు. అమ్మాయి నేర్చుకో దగ్గర పెట్టుకోవాలి తల్లి. నీ పేరు చెప్పు. స్వాతి, ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించగలవు నువ్వు దేవుని ఎదుట సమ్మతించున్నావా? అలాగైతే ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖులను సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము నీవు ఈయనకు మాత్రమే భార్యమైంది ఈయనతోనే నమ్మకంగా కాపురం చేయదువా? ఎవరితో అమ్మా? వెరీ గుడ్. చాలా సంతోషం. ఇలా పేరెంట్స్ పైకి రండి. జయరాజుకి సంబంధించిన పేరెంట్స్, స్వాతికి సంబంధించిన వారి పైకి రండి. మీ కుమారుడికి స్వాతించి వివాహం చేయడానికి సమర్పిస్తున్నారా? ఏం ఆక్షేపణ లేదు కదా? చాలా సంతోషం. అమ్మాయి పెట్టండి. మీ పేరు చెప్పండి. వందనం కాదు. ఏమైనా మీకేమవుతుంది? మీ కూతుర్ని జయరాజుకి వివాహం చేయడానికి సమర్పిస్తున్నారా? ఏం ఆక్షేపణ లేవు కదా? చాలా సంతోషం. అయ్యా అమ్మాయికి తీసుకొస్తారు. అమ్మాయి చేయబెట్టారు. మీరు అబ్బాయి చేయబెట్టారు. సార్ సైడ్ చూడండి. సైడ్ పెట్టు. బాబాయ్ గారు సైడ్. సౌండ్ రాదా? వినపడుతుందా? మా మోత దగ్గర పెట్టుకున్నాను. బైక్లమ్మా అలానే ఉంటా. కొంచెం వెనక పట్టుకో. పై యాక్చు కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. జీవ
సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును, యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, ఇంత గొప్ప అందగత్తెకేమి ఊవలే, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. సాటి
చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా खराबो माइंड खराबो दिल से बताओ शहर में चादर लेदंटे अगर सर पे फोड़ दूं बॉटल इस्माइल मोकरा ब्रदर कटआउट मो गारम फिगर अगड़ पकड़ एक ही टक्कर इस्मार्ट शंकर दिगिंडे खत्म मैटर मक्कल गदी से बेटर कटक చడు తదిగిడ తగ చడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ
గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. తదిగిణ తగజను తదిగిణ తగజను తరిగిట తదరిన తదిందిట ఆనందం. తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. మాయలకు కదలని మగువా, మాటలకు కరగని మధువా, పంతములు విడువని బిగువా, జరిగిన దడగవా, నా కదని తెలుపుట సులువా, జాలిపడి నిమిషము వినవా, ఎందుకని గడికొక గొడవ, రలిమిగ మెలగవా. నా పేరు తలచితే ఉబికేలావా, చల్లబడినను నువ్వు కరుణించేవా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. గుండెల్లోన వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే.